ఎందుకోసం అంటున్నంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనందరం కూడా మనకు లాభాపేక్ష ఏదున్నప్పటికీ మనం కొంత కన్సర్న్ కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ధర్మం కోసం కదా బీజేపీ మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళు అదే అదొకటే కాదు, నిజంగా చెప్తాను. మీరు అన్నారు కాబట్టి ఇంకా నాకు ఆ కన్సర్న్ లేకుంటే తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితునే పనిచేసేవాడిని కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం కాబట్టి ఒక పటిష్టమైనటువంటి పునాదులు పడ్డాయి కాబట్టి ఈ ప్రభుత్వానికంటే పెద్దగా ప్రజలంటే పట్టింపు లేదేమో కానీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది, లేకుంటే చేసే విధంగా నేను అధికార పక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా లేదంటే ఏ పదవి లేకుండా ఉన్నా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా అయితే ఈ ఫౌండేషన్ ఈ పునాదులను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తాను. అదే విధంగా నేను నాకు ఉన్నటువంటి జాతీయ భావాలను నేను చిన్నప్పటి నుంచి నాకున్న జాతీయ భావాలు కానీ నాకున్నటువంటి సౌకర్యాలు మినిమం సౌకర్యాలతోనూ నేను పెద్ద స్థాయిలో దేశం గురించి లేకుంటే వివిధ విషయాల గురించి మాట్లాడలేను. కూలి కుటుంబంలో పుట్టి ఈ స్థాయి దాకా రావడం అంటే చిన్న విషయమేం కాదు. అది మీరైనా లేకపోతే ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళైనా భావాలు వేరే అయ్యి ఉండొచ్చు కానీ తప్పకుండా ఎదగడం అనేది చిన్న విషయం కాదు. ఎంతో కష్టము తపన, అన్నిటికి మించి ఒక టార్గెట్ పెట్టుకుని కొట్టాలి అనే ఒక ఇది నేను కాదనడం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఇప్పుడు పెద్దగా జరుగుతున్నది ఏంటంటే, అంటే మీరు వచ్చారు కాబట్టి మీరు వచ్చే ముందు ఒక చర్చ కూడా చేశాను కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇంకా హరీష్ రావు గారి కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అనేది ఇవాళ కన్ఫర్మ్ చేశాడు ఆయన. బండి సంజయ్ గారు ఫాలో కాలేదు నేను చెప్తున్నా కదా. బండి సంజయ్ గారు విచారణకి వెళ్ళారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా ఆయన ఆ హోదాలో బయటకు వచ్చి చెప్పారు. అంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనే దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, అసలు మీ ఒపీనియన్ ఏంటి? వాస్తవంగా జరిగి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కాకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్యమంత్రి గారు వారికి అధికారం లేదు. ఏమన్నా పద్ధతిని మార్చి పంతాను మార్చి లేదంటే అధికారులు పరుచుకొని చేసినరా, లేదంటే అధికారులకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ను బట్టి కొంతమంది ట్యాపింగ్ దేశ రక్షణ కోసం అనుకోండి, సమాజ రక్షణ కోసం వాడినరా తెలియదు. దానికి లేదంటే అందులో వాడుతున్న దాంట్లో ఫోన్ ట్యాపింగ్లో మజా దొరికిందా ఏమో తెలియదు కానీ అనవసరమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ప్రజల్లో విస్తృతంగా చర్చ ఉంది. రక్షణ మేరకు, దేశ రక్షణ మేరకు లేకుంటే కొన్ని సందర్భాల్లో సేఫ్టీ కోసము చేస్తే, భద్రతా కోణంలో చేస్తే, ఒకవేళ చేస్తే దానికి పర్వాలేదు. దాన్ని ఆసరాగా తీసుకుని భద్రత అంటే మనకు తెలిసింది ఏముంది ఇక్కడ, మనకు ఇప్పుడు మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో అయితే నక్సలైట్లు లేకపోతే హైదరాబాద్లో ఉగ్రవాదుల కదలికలు ఉంటాయి కాబట్టి ఆ జాబితా ఏమన్నా తెలిస్తే ఆ నంబర్లు తీసుకొని ట్యాప్ చేసి ఫాలో చేస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. అంతవరకు తప్పట్టాల్సిందేం లేదు భద్రతా కోణంలో చూసినప్పుడు. పర్టికులర్గా నక్సలైట్ జాబితా ఎక్కువ ఉంటుంది మన దగ్గర. ఉత్తరాంధ్ర తీసుకున్నా, మీ దగ్గర మీ అచ్చంపేట నల్లమల ఒక రకంగా చెప్పాలంటే అంత అది కూడా లేదు. నక్సలైట్ జాబితాలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, బాలరాజు, హరీష్ రావు, లేకపోతే వెంకటకృష్ణ, లేకపోతే చివరికి మా ఎండి గారిని కూడా పిలిచినారు. మీ ఫోన్ ట్యాప్ అయిందని మా ఎండి రాధాకృష్ణ గారిని కూడా. అంటే ఆయన నక్సలైటా, ఉగ్రవాద కాదు కదా. అంటే ఇవన్నీ జరిగాయంటే వాట్ డస్ ఇట్ మీన్? సంథింగ్ మిస్యూజ్ అయింది అనేది ఒక ఇది. అట్లా జరిగితే మాత్రం నేరం. మేము ఆ స్థాయి డిబేట్స్కు డిస్కషన్స్కు వెళ్ళకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి విశ్వాసం, లేదంటే వారి పైన ఉన్నటువంటి గౌరవం. మేము మాకు ఇచ్చేటువంటి బాధ్యతలు నిర్వర్తించే దాంట్లోనే మేము నిమగ్నమైన తప్ప ఏం జరుగుతుంది అనే కోణంలో నెగటివ్ సెన్స్లో మేము ఎప్పుడు. ఫైనల్గా ఒక క్వశ్చన్, బాలరాజు గారు మీరు దగ్గరికి వచ్చినారు కాబట్టి షోకి, మీరు మిగతా పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ నాకు కొంచెం డిఫరెంట్గా కనపడింది, మార్పు నా ఆలోచన తగ్గట్టుగా ఉంది అని ఎంచుకున్నాను. రైట్, అది